హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు జీకే ట్రిక్ పార్ట్ 4 చూద్దాం. మా ఛానల్ని తొలిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కనుక మా ఛానల్ తొలిసారి చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా నోటిఫికేషన్ రావడానికి ఆల్ నోటిఫికేషన్ని ఎనేబుల్ చేసుకోండి. ఈ వీడియోకు నేను ఒక 10 లైకులు ఇస్తున్నాను. 10 లైకులు వస్తే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మనకు ఈ 4 నెంబర్స్ ఏంటంటే ఎమర్జెన్సీ, భారత కాన్స్టిట్యూషన్లో ఉన్న ఎమర్జెన్సీ సంబంధించిన 3 ఆర్టికల్లు. దీన్ని ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చూద్దాం. ఇది ఏంటంటే 352 ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ. అదేవిధంగా 356 ఏంటంటే రాష్ట్రపతి పాలన లేదా స్టేట్ ఎమర్జీ. అదేవిధంగా 360 అనేది ఏంటంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి లేదా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇవన్నిటిని ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, 352. దీనికి +4 కలిపితే మనకు రాష్ట్రపతి పాలన వస్తుంది లేదా స్టేట్ ఎమర్జెన్సీ వస్తుంది. మళ్ళీ దీనికి +4 కలిపితే ఆర్థిక అత్యవసర పరిస్థితి లేదా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇంగ్లీష్లో అంటారు, ఇది వస్తుంది. వెరీ ఈజీ. ఏదైనా ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఫస్ట్ 352 ఏంది, జాతీయ అత్యవసర పరిస్థితి. దీనికి +4 కలపాలి. +4 కలిపితే 356 అవుతుంది. ఇదేంటి, స్టేట్ ఎమర్జెన్సీ లేదా రాష్ట్రపతి పాలన అవుతుంది. మళ్ళీ దీనికి +4 కలపాలి. +4 కలిపితే 360 అవుతుంది. ఇదేంటిది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ లేదా ఆర్థిక సంబంధించిన అత్యవసర పరిస్థితి. ఇంతవరకు మన భారతదేశంలో ఈ ఎమర్జెన్సీని ఎప్పుడూ ఉపయోగించలేదు. అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితిని మనం ఎప్పుడూ ఇంతవరకు యూజ్ చేయలేదు. అలాంటి అవసరం మనకి ఇండియాకి ఎప్పుడు రాలేదు. ఓకే, థ్యాంక్ యూ. మా ఛానల్ని ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.